సో ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఒక యూజర్ అడిగారండి. ఏమని అన్నారంటే, రిపోర్ట్స్ అనేటువంటి జనరేట్ చేస్తున్నాం కదా! సో ఈ రిపోర్ట్స్ అనేటువంటిది ప్రతిసారి మనం సర్వీస్ నోలో ఉన్నటువంటి టేబుల్స్ మాత్రమే రిపోర్ట్ అనేటువంటి క్రియేట్ చేయవచ్చా? లేదు సార్, నా దగ్గర సర్వీస్ నోలో కాకుండా నాకు ఔట్ సైడ్ సర్వీస్ నో కొంత డేటా ఉంది. మరి ఆ డేటాను కూడా నేను సర్వీస్ నోలో రిపోర్ట్ లాగా నేను క్రియేట్ చేసుకోవచ్చా అని ఒక డౌట్ అయితే అడగడం జరిగింది. ఆ డౌట్‌కి ఆన్సరే ఇది ఈరోజు నేను చెప్పేటువంటి వీడియో. అంటే ఏంటి, మనకు సర్వీస్ నోలో టేబుల్స్‌లో రూపంలో రికార్డ్స్ రూపంలో క్రియేట్ చేయకున్నా కూడా మనం అదర్ దాన్ సర్వీస్ నోలో ఉన్నటువంటి డేటాను తీసుకొని మనం రిపోర్ట్ అనేటువంటిది జనరేట్ చేయొచ్చట. సో అది ఎలా ఉంటుంది ఏంటనేటువంటిది ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకేనా? సో నౌ లెట్స్ వి స్టార్ట్ ది సెషన్. నేను నా యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ అనేటువంటిది ఓపెన్ చేశాను. ఇది నా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. ఈ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్‌లో ఆల్ అనే దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రిపోర్ట్స్ అని టైప్ చేయండి. రిపోర్ట్స్ అని టైప్ చేసిన తర్వాత మనకు రిపోర్ట్స్ అనేటువంటిది ఇక్కడ వస్తాయి కదా! రిపోర్ట్స్ అనేటువంటిది ఉంది. గెట్టింగ్ స్టార్టెడ్ అని ఉంది. వ్యూ ఆర్ రన్ అనేటువంటిది ఉంది. అదేవిధంగా క్రియేట్ న్యూ అని, షెడ్యూల్ రిపోర్ట్స్ అని, ఇంపోర్ట్ టేబుల్స్ అని ఇవన్నీ ఉన్నాయి కదా! అయితే ఇక్కడ నేను మీ అందరికీ ఇక్కడ క్రియేట్ న్యూ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. జనరల్‌గా అయితే మన రిపోర్ట్ క్రియేట్ చేసేటువంటి విధానం ఇదే కదా! క్రియేట్ న్యూ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తున్నాను అనుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్క్రీన్ మీద ఏమొస్తుందో చూపిస్తాను. సో ఎక్సెల్‌లో మనకు బయట ఎక్సెల్‌లో ఒక షీట్ ఉంది నాకు. ఆ ఎక్సెల్‌లో కొంత డేటా ఉంది అనుకుందాం. సో ఆ డేటా నేను ఎలా తీసుకొస్తాను అనేటువంటిది ఈరోజు మన వీడియో. ఓకే. రైట్. సో ఇక్కడ స్క్రీన్ ఓపెన్ అయింది కదా! ఏంటి ఇక్కడ రిపోర్ట్ అనేటువంటి క్రియేట్ చేయడం కోసం ఏమని చెప్తుంది ఇక్కడ, రిపోర్ట్ నేమ్ అనేటువంటిది అడుగుతుంది. అదేవిధంగా సోర్స్ టైప్ అనేటువంటిది అడిగింది. ఈ సోర్స్ టైప్‌లో మనకు డేటా సోర్స్ అనేటువంటిది ఉంది. అదేవిధంగా టేబుల్ అనేటువంటిది ఉంది. సో దీంతో పాటుగా ఎక్స్టర్నల్ ఇంపోర్ట్ అనేటువంటిది ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్టర్నల్ ఇంపోర్ట్ అనేటువంటిది కావాలా? ఓకేనా? సో ఎక్స్టర్నల్ ఇంపోర్ట్ అనేటువంటిది కావాలి. అయితే మరి ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇంపోర్ట్ అంటే నేను వేరే దగ్గర నుండి తెచ్చుకోవాలంటున్నాను కదా! మరి వేరే దగ్గర నుంచి తెచ్చుకోవాలి అంటే నాకు ఎక్కడుంది మరి డేటా ఎక్కడుంది? ఫస్ట్ అది వెతుక్కోవాలా. అవునా కాదా? సో ఇప్పుడు నేను మీ అందరికీ చూపిస్తాను ఇక్కడ. నాకు డేటా ఎక్కడుంది అంటే చూడండి, ఇక్కడ పోస్టల్ డీటెయిల్స్ అనేటువంటిది నాకు డెస్క్‌టాప్ పైన నాకు ఒక పోస్టల్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. అంటే పిన్ కోడ్స్ అనేటువంటిది ఉన్నాయనుకుందాం. సో ఇది నేను ఓపెన్ చేస్తే డేటా అనేటువంటిది ఈ విధంగా ఉంది. ఏంటి, పిన్ కోడ్ అని, టెలిఫోన్ నెంబర్ అని, తాలూకా, డిస్ట్రిక్ట్ అని, ఇవన్నీ కూడా స్టేట్ అని, పోస్టల్ డివిజన్ అని, పోస్టల్ రీజన్ అని, పోస్టల్ సర్కిల్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎక్సెల్ షీట్‌లో ఉంది. ఇది నేను సర్వీస్ నోలోకి లోడ్ చేయలేదు. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయట? సో 11,882 రికార్డ్స్ ఉన్నాయి. అయితే నాకు ఈ రికార్డ్స్ అనేటువంటిది నాకు రిపోర్ట్ మాత్రమే కావాలి. సర్వీస్ నోలో టేబుల్‌లో రికార్డ్స్ అనేటువంటిది నాకు క్రియేట్ చేయొద్దు అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే నేను సింపుల్‌గా ఒక పేరు ఇస్తున్నాను. ఏమని అంటే పోస్టల్ సంబంధించినటువంటి నాకు రిపోర్ట్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి సో పోస్టల్ రిపోర్ట్ అన్నాను అనుకుందాం. సో పేరేమి ఇచ్చానంటే పోస్టల్ రిపోర్ట్ అనేటువంటిది ఇచ్చాను. అండ్ ఇక్కడ ఎక్స్టర్నల్ ఇంపోర్ట్ అనే దాని మీద సెలెక్ట్ చేసుకొని మీ ఇష్టం, మీరు టేబుల్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవచ్చు, డేటా సోర్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇంపోర్ట్ అనేటువంటి సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఎక్స్టర్నల్ ఇంపోర్ట్ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌గా ఉన్నటువంటి టేబుల్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో ప్రస్తుతానికైతే నేను ఒకటి అప్లోడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. అప్లోడ్ ఫైల్ అని చూసారా? సింపుల్‌గా అప్లోడ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సో బ్రౌజ్ ఫైల్స్ అనగానే మనకిక్కడ ఏదైతే మనకు డెస్క్‌టాప్ మీద ఏదైతే ఉందో ఆ పోస్టల్ డీటెయిల్స్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనండి. ఓపెన్ అనగానే ఇక్కడ మీరు బాగా గమనించండి, దీనికి ఒక పేరు పెట్టమని చెప్తుంది. అంటే ఏంటి, మనం అప్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ సర్వీస్ నోలో టేబుల్ రూపంలో లేదు మనకది డేటా. కాబట్టి ఏంటంటే దానికంటూ ఒక పేరు పెట్టండి అంటే, సరే ఇక్కడ పోస్టల్ కోడ్స్ అన్నాను అనుకుందాం. సో పోస్టల్ కోడ్స్ అన్నాను. పోస్టల్ కోడ్స్ అనేసి ఎక్స్పైర్ అనేటువంటి దగ్గర ఇక్కడ ఏంటంటే 1 వీక్, 2 వీక్స్ ఆర్ 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ అండ్ 1 ఇయర్ అనేటువంటిది ఉంది. అంటే ఏంటి, ఇక్కడ దీని మీనింగ్ ఏంటో చెప్తాను మీకు. ఎక్స్పైర్ అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు మనం తీసుకునేటువంటి డేటా అనేటువంటిది ఏంటి, సర్వీస్ నోలో టేబుల్ రూపంలో లేదు. లేనప్పుడు మరి నేను ఒక రిపోర్ట్ నేను జనరేట్ చేస్తున్నాను అంటే ఆ డేటా అనేటువంటిది ఎప్పటి వరకు అది ఉండాలా? సో తర్వాత ఇప్పుడు సపోజ్ నేను 1 వీక్ అని ఇచ్చాను అనుకోండి. 1 వీక్ వరకు డేటా అనేటువంటి దీనిలో యాక్టివ్‌గా ఉంటుంది. తర్వాత ఏమవుతుంది అంటే అది ఎక్స్పైర్ అయిపోయి డేటా అనేటువంటిది
వెళ్ళిపోతుంది. సో 2 వీక్సే కావచ్చు, మనం ఎంత టైం తీసుకుంటే అంతవరకు మాత్రమే డేటా అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. సరే, నేను 1 వీక్ అని తీసుకున్నాను అండ్ ఇది ఎవరికి కనబడాలట, ఇది నాకు మాత్రమే కనబడాలి అంటే ఓన్లీ మీ అని పెట్టాలా, ఎవ్రీవన్ అన్నారనుకోండి, సో ప్రతి ఒక్కరికి అంటే ఈ గ్రూప్స్ ఏ పర్టికులర్ గ్రూపే కావచ్చు, మీరు ఏదైనా యూజరే కావచ్చు, ఎవరికైనా కనబడాలి అంటే ఎవ్రీవన్ అని అనండి. అదేవిధంగా కస్టమ్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏంటంటే మీకు సో కస్టమైజ్డ్గా మనం ఏదైతే ఒక పర్టికులర్గా ఎవరికైతే ఇస్తామో ఆ వాళ్ళకు మాత్రమే కనబడుతుందట. సో ఇక్కడ చూడండి, ద ఫైల్ విల్ ఎక్స్పైర్ ఆన్ వెనస్డే November 20th 2024 అనేటువంటిది ఒక 1 వీక్లో ఎక్స్పైర్ అయిపోతుంది ఈ ఫైల్ అనేటువంటిది. ఓకేనా. సరే, ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే ఓన్లీ మీ అన్నాను, ఎవ్రీవన్. సో కస్టమ్ అనగానే ఏంటంటే మనకు ఇక్కడ నెక్స్ట్ అని పెట్టగానే ఏమవుతుందంటే ఎవరికి మనకు కనబడాలనేటువంటిది మనకు అడుగుతుంది అక్కడ. సో ఇక్కడ నేను కస్టమ్ అనేసి నెక్స్ట్ అన్నాను అనుకోండి, ఇక్కడ అడుగుతుంది యూజర్ ఎవరికి కనబడాలి ఏంటి అనేటువంటిది అంటుంది. సరే, ప్రస్తుతానికైతే నేను ఎవ్రీవన్ అన్నాను, ఎవ్రీవన్ అనేసి అంటే అందరికి కనబడాలి అన్నాను. సో అప్లోడ్ అనగానే సో మనకి ఇక్కడ ఏదైతే ఎక్సెల్ షీట్ ఉందో ఆ ఎక్సెల్ షీట్ను మనం ఇక్కడ అప్లోడింగ్ అనేటువంటి జరుగుతుంది. అంటే మనం డైరెక్ట్గా రిపోర్ట్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడ డేటా మొత్తాన్ని కూడా ఎక్సెల్ షీట్లో నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎక్కడ కూడా సర్వీస్ నౌలో ఉన్నటువంటి టేబుల్స్ రూపంలో అది క్రియేట్ కాదు, ఓన్లీ రిపోర్ట్ కోసం మాత్రమే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో చూద్దాం అప్లోడింగ్ అనేటువంటి జరిగిన తర్వాత ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. సో నిజంగా మనం నార్మల్గా తీసుకున్నట్టుగానే రిపోర్ట్ అనేటువంటి క్రియేట్ చేసుకోవచ్చా. ఇంపోర్ట్ అనేటువంటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. డన్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇంతకుముందు ఏదైతే చూసామో ఆ డేటా మొత్తంగా ఎంత, సో 10,000 రికార్డ్స్ అనేటువంటిది రావడం జరిగిందట. మేబీ అక్కడ డూప్లికేషన్స్ ఏమైనా ఉంటే సో అక్కడ 10,000 రికార్డ్స్ వరకు మాత్రమే తీసేసుకుంది. ఇలా తీసుకుని మనం ఏం చేసుకుందామంటే ఇక్కడ రిపోర్ట్ అనేటువంటి క్రియేట్ చేయబోతున్నా నేను. నెక్స్ట్ అన్నాను. నెక్స్ట్ అనగానే మీ అందరికీ తెలిసిందే రిపోర్ట్స్ అనేటువంటి ఎలా క్రియేట్ చేస్తారు. మనం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రాఫ్స్ ఏదైతే ఉంటో బార్ గ్రాఫ్ కావచ్చు, హిస్టోగ్రామ్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు నచ్చినటువంటి డేటాను తీసేసుకోండి. సో మీకు మల్టీ లెవెల్ పివోట్ టేబుల్ అనేటువంటిది కావచ్చు, హెడ్ మ్యాప్ అనేటువంటిది, సో మీకు నచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి. సో ఇక్కడ లిస్ట్ అనేటువంటిది, మ్యాప్ అనేటువంటిది మీ ఇష్టం. సో ప్రస్తుతానికైతే నేను మల్టీ లెవెల్ పివోట్ టేబుల్ అనేటువంటి సెలెక్ట్ చేసుకొని రన్ అన్నాను అనుకోండి. సో రన్ అనగానే రిపోర్ట్ అనేటువంటి జనరేట్ కాలేదు. ఎందుకు జనరేట్ కాలేదో చెప్తాను మీకు. నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవాలా, రోస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ కాలమ్స్ అనేసి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సో కాలమ్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పిన్ కోడ్ అనేటువంటి కాలం, అంటే పిన్ కోడ్లో మనకు సో తీసుకుంటున్నాం. పిన్ కోడ్ అనేటువంటి తీసుకున్నాను. సో అదేవిధంగా ఏంటి ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి తాలూకా వైజ్గా తీసుకుంటున్నాను అనుకోండి. తాలూకా పిన్ కోడ్ అనేటువంటి తీసుకొని అండ్ ఇక్కడ రోస్ అనేటువంటిది ఏంటంటే దీని ప్రకారంగా ఎక్కడైతే మనకు టెలిఫోన్ నెంబర్స్ ఉన్నాయో ఆ టెలిఫోన్ నెంబర్స్ అనేటువంటిది సో తీసుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ రన్ అని అనగానే ఏమవుతుంది అంటే ఇక్కడ జనరేట్ చేయలేకపోతుందట. సో మరి ఎందుకు జనరేట్ చేయలేకపోతుంది, మళ్ళీ ఏంటి చూద్దాం ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ సెలెక్ట్ కాలమ్స్ వెళ్ళేసి ఒకటే తీసుకుందాం. పిన్ కోడ్ అనేటువంటి తీసుకున్నాను ఇది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏంటి తాలూకా వైజ్గా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో ఓకే అనేసి రన్ అనగానే రిపోర్ట్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. చూడండి ఇక్కడ అంటే మనకి ఏంటంటే తాలూకా వైజ్గా పిన్ కోడ్స్ అనేటువంటి చూపిస్తుంది. ఇలా పిన్ కోడ్స్ అనేటువంటి తీసుకున్నాయి. సో మనకు ఎక్కడైతే మీనింగ్ఫుల్గా మనకు కావాలో ఆ మీనింగ్ఫుల్గా చేసుకోండి. ఇప్పుడు మేము దీన్ని చూసాం. సో పిన్ కోడ్ వైజ్గా కాదు, ఒక పని చేద్దాం, దీన్ని ఇట్లా కాదు అనుకొని ఏం చేస్తున్నానంటే పిన్ కోడ్ వైజ్గా కాదు, ఈ పిన్ కోడ్ తీసుకొచ్చేసి ఇక్కడ ఏంటి అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా అనుకున్నాను అనుకోండి. సో డిస్ట్రిక్ట్ వైజ్గా పెట్టేసి నేను ఓకే అనగానే అనేసి రన్ అనగానే ఏమవుతుంది డిస్ట్రిక్ట్ వైజ్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఆదిలాబాద్, అనంతపూర్, చిత్తూరు అనేటువంటిది సో నెంబరింగ్ ఇచ్చేసింది, కౌంటింగ్ ఇచ్చేసింది. సో ఇక్కడ తాలూకా చూడండి ఇక్కడ ఏంటి ఆదిలాబాద్ అనేటువంటి దానిలో 58 ఉన్నాయట. సో ఇదే ఆదిలాబాద్లో మనకి ఇంకెక్కడైనా ఉన్నాయా అంటే సో ప్రస్తుతానికైతే ఇక్కడ నేను ఆసిఫాబాద్ అనేటువంటి ఆదిలాబాద్ ఏంటి డిస్టిక్లోనే 54, ఆసిఫాబాద్లో 54 ఉన్నాయట. ఇలా మనకేంటి కౌంటింగ్స్ అనేటువంటిది వచ్చేసాయి. సరే ఇక్కడ మార్చుకోవాలంటే ఇక్కడ ఏంటి టెలిఫోన్ మన తాలూకా కాకుండా ఇంకేదైనా తీసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను తాలూకా అనేటువంటిది ఉంది కదా, తాలూకా కాకుండా ఇప్పుడు నేను ఏం చేసుకుంటున్నానంటే పోస్టల్ సర్కిల్ కావచ్చు, అదేవిధంగా పోస్టల్ రీజన్ అన్నాను అనుకోండి. పోస్టల్ రీజన్ అనగానే సో ఇక్కడ చూద్దాం. సో పోస్టల్ రీజన్ అనేసి
అన్నాను అనుకోండి. ఇలా హైదరాబాద్ వచ్చేసి సో హైదరాబాద్ రీజన్లో ఇక్కడ ఆదిలాబాద్లో ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా కరీంనగర్లో ఎన్ని ఉన్నాయి, సో అదేవిధంగా హైదరాబాద్ సిటీలోకి వచ్చేసరికి ఏంటి, కర్నూలు ఏంటి, ఇలా మనకు కావాల్సిన విధంగా రిపోర్ట్ అనేటువంటి జనరేట్ అవుతుంది. సో మీకు నచ్చినటువంటి రిపోర్ట్ అనేటువంటి జనరేట్ చేసుకోవచ్చు. కౌంటింగే కావచ్చు, ఏంటి యావరేజే కావచ్చు, సమ్మే కావచ్చు, మ్యాక్సిమం డీవియేషనే కావచ్చు, స్టాండర్డ్ డీవియేషన్సే కావచ్చు, మీరు ఏది కావాలంటే తీసుకొని సింపుల్గా ఏంటి నెక్స్ట్ అన్నారనుకోండి, రిపోర్ట్ అనేటువంటిది మీకు నచ్చిన విధంగా సో జనరేట్ అయిపోతుంది. ఓకేనా. సో డిస్ప్లే కాలమ్ లేబుల్స్ అన్నాను. సో డ్రిల్ డౌన్ వ్యూ అనేటువంటి డిస్ప్లే 0 అనేటువంటిది ఎక్కడైతే ఎంటీగా ఉన్నాయో అక్కడ 0 డిస్ప్లే అవుతుంది. రో లైన్స్ అనేటువంటి డిస్ప్లే కావాలన్నాను అనుకోండి, లైన్స్ ఇస్తే సో మనకి ఎలా వచ్చింది, ఒక షీట్ లాగా వచ్చేసిందా లేదా. సో ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ పోస్టల్ రీజియన్ లోపల దీనిలో ఏంటంటే ఇక్కడ ఆదిలాబాద్లో 517 ఉన్నాయట, సో ఇక్కడ విశాఖపట్నంలో వచ్చేసి 1 ఉన్నాయని, ఇలా మనకి ఏంటంటే ఒక డేటా ప్రకారంగా మనం రిపోర్ట్ అనేటువంటి జనరేట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ విధంగా ఏంటి కలరింగ్ రూల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఎడిట్ కలరింగ్ రూల్స్ అనేటువంటిది అన్నాను అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ సేవ్ చేసుకోమని చెప్తుంది, సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకున్న తర్వాత దీనిలో కలర్స్ కూడా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కలరింగ్ రూల్స్ పెట్టుకున్నాను అనుకోండి. కలరింగ్ రూల్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కండిషన్ మీద సపోజ్ నేను ఒక రిపోర్ట్ జనరేట్ చేసేటప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 కంటే ఏవో ఉన్నాయనుకోండి, అక్కడ ఏదైనా పోస్టల్ కోడ్స్ అనేటువంటిది, అది కలర్ అనేటువంటి రెడ్ కలర్లో చూపెట్టాలా, సో లేదు 200 to 500 ఉంటే ఈ కలర్లో చూపెట్టాలని ఇలా కలర్స్ అనేటువంటి ఇండికేట్ చేస్తున్నాను అనుకోండి. సో న్యూ రూల్ అనేటువంటి కొత్తగా రాసుకుందాం. ఇక్కడ రూల్ అనేటువంటిది రాసుకొని ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి కండిషన్ రాస్తున్నాను. సో గ్రేటర్ దాన్ 500. సో మనం ఇచ్చేటువంటి వాల్యూ అనేటువంటిది 500 కంటే ఎక్కువ ఉంటే దాని ఫాంట్ కలర్ ఏం కావాలా, ఫాంట్ కలర్ వచ్చేసి ఏంటి వైట్ కలర్లో ఉండాలని పెడుతున్నాను. సో మన ఇష్టం ఏ కలర్ అని పెట్టుకోవచ్చు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఫాంట్ కలర్ వచ్చేసి ఇక్కడ సెర్చ్ చేద్దాం ఆగండి. వైట్ అనేటువంటి తీసుకుందాం, ఉంటుందో చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అని లేదు, అలా డైరెక్ట్గా రావట్లేదు అనుకుంటాను. కలర్ అనేటువంటి తీసుకుంటే సో నెక్స్ట్ వెళ్దాం. సరే ఇప్పుడు ఇది తీసుకుందాం అనుకుందామండి. ఇది తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ అంటే ఫాంట్ కలర్ కాకుండా ఆ వాటిలో ఉండేటువంటి కలర్ ఎలా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ తీసుకున్నాను అనుకోండి. సో రెడ్ కలర్ తీసుకున్నాను అనుకోండి, ఓకేనా. సో ఆర్డర్ వైజ్గా ఏమవసరం, రీఆర్డర్ అనేటువంటి దేని ప్రకారంగా ఆర్డర్ కావాలంటే సో మనకు రీఆర్డర్ అనేటువంటిది ఇవ్వచ్చు. ప్రస్తుతానికి ఇవ్వకుండా సింపుల్గా సబ్మిట్ అన్నాను అనుకోండి, అనగానే ఏమవుతుంది అంటే నాకు రూల్ అనేటువంటి పెట్టబడింది. సో ఇక్కడ నేను ఓకే అన్నాను అనుకోండి, సో ఇది అప్లై అవుతుంది చూడండి ఇక్కడ. అంటే 500 కంటే ఏవో ఉంది అంటే నాకు ఆ ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో అవి ఏమవుతాయి, రెడ్ కలర్లో కనబడతాయట. సో దాంతోపాటుగా ఇప్పుడు ఇలా మనం ప్రతి ఒక్క దానికి పెట్టుకోవచ్చు అండి. ఇంకొక రూల్ కూడా రాసుకోవచ్చు. సపోజ్ నేను ఇంకో కొత్త రూల్ని రాసుకున్నాను, న్యూ అనేటువంటి రూల్ని రాసుకొని ఏమంటున్నానంటే బిట్వీన్, ఓకే. సో బిట్వీన్ ఏంటి 200 to 500 మధ్యలో అయితే, సో 500 మధ్యలో ఉంటే నాకు కలర్ అనేటువంటిది ఏం కావాలంటే ఇక్కడ సో కలర్ వచ్చేసి ఏంటంటే సపోజ్ ఈ కలర్లో ఉండాలన్నాను. ఫాంట్ కలర్ ఇది వచ్చేసి ఏంటంటే ప్యూర్ గ్రీన్ కలర్లో ఉండాలనుకున్నాను. సో చూద్దాం, గ్రీన్ కలర్లో పెట్టే ప్రయత్నం చేద్దాం. బ్లూ కలర్ కనబడుతుంది, గ్రీన్, ఓకే. సో గ్రీన్ కలర్లో కనబడాలని నేను ఇక్కడ సబ్మిట్ అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ రూల్ కూడా సెలెక్ట్ అయిపోతుంది. సో మనకు ఒకవేళ కనుక ఈ వాల్యూస్ అనేటువంటిది కనుక సో 200 నుండి 500 మధ్యలో ఉంటే ఆ కలర్స్ వస్తాయి. ప్రస్తుతానికైతే ఏ కలర్స్ లేవు. సో ఎందుకంటే అక్కడ అమౌంట్ అనే వచ్చేటువంటి వాల్యూ అనేటువంటిది 500 బిలో అనేటువంటిది ఎక్కడ లేదు. సో కాబట్టి ఏంటంటే ఓవరాల్గా ఆ విధంగా ఇచ్చేసింది. అర్థమైంది కదా. ఇలా మనం కండిషన్స్ పెట్టుకొని ఒక రిపోర్ట్స్ అనేటువంటి జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జనరేట్ చేసేటువంటి రిపోర్ట్ అంతా కూడా ఏంటి, ఇక్కడిది ఇది నేను సర్వీస్ నోలో ఉందా అంటే సర్వీస్ నోలో లేదు. దీన్ని ఒక పేరు కూడా పెట్టుకోవచ్చు. ఏంటి, సో చార్ట్ టైటిల్ అనేటువంటిది ఏంటంటే పోస్టల్ కోడ్ రిపోర్ట్స్ అన్నాను అనుకోండి, రిపోర్ట్ అన్నాను, పోస్టల్ కోడ్ రిపోర్ట్ అన్నాను. దీని యొక్క సైజ్ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 30th అనేసి కలర్ వచ్చేసి ఏంటంటే బ్లూ కలర్లో ఉండాలనుకుందాం. సో
సో బ్లూ అనేటువంటిది బ్లూ ప్యాలెట్ 1 అని ఇచ్చాను అనుకుందాం. సపోజ్ ఈ విధంగా ఇచ్చేసి నేను ఇక్కడ రన్ అనగానే చూడండి ఇక్కడ పోస్టల్ కోడ్ రిపోర్ట్ అనేటువంటిది వచ్చింది. హ్యాపీగా ఈ పోస్టల్ కోడ్ రిపోర్ట్ అనేటువంటిది క్రియేట్ అయింది. సో మరి క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీన్ని నేను సేవ్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా. సో రిపోర్ట్ అనేటువంటిది ఎప్పటి వరకు ఉంటుంది, 1 వీక్ వరకు ఈ రిపోర్ట్ అనేటువంటిది సేవ్ అయి ఉంటుంది. అండ్ దీంతో పాటుగా నేను ఏం చేసుకోవచ్చు దీన్ని అంటే, సో నేను ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు, అంటే పీడిఎఫ్ లాగా కూడా నేను చేసుకోవచ్చు. సో చూపిస్తాను చూడండి. పీడిఎఫ్ మీద క్రియేట్ చేసి జనరేట్ నవ్ అనేటువంటిది ఎక్స్పోర్ట్ అన్నారనుకోండి. సో ఇప్పుడు నాకు ఎక్సెల్ షీట్లో ఉండేటువంటి డేటాను తీసుకోవడమే కాకుండా నేనేం చేశాను, దీన్ని ఒక రిపోర్ట్ అనేటువంటి జనరేట్ చేసుకున్నాను. సో డౌన్లోడ్ అనగానే నాకు ఒక రిపోర్ట్ అనేటువంటిది ఎక్స్పోర్ట్ అయ్యింది చూడండి ఇక్కడ. సో ఈ విధంగా నాకు ఏదైనా రిపోర్ట్ అనేటువంటిది అదర్ దాన్ సర్వీస్ నౌ రికార్డ్స్, ఇక్కడ మీరు బాగా గమనించండి, రికార్డ్స్ అనేటువంటి సర్వీస్ నౌలో ఉండేటువంటి రికార్డ్స్ని రిపోర్ట్ చేయడం అనేటువంటిది నార్మల్ మెథడాలజీ. అలా కాకుండా నేను అసలు సర్వీస్ నౌలో ఉండేటువంటి డేటాను వాడకుండా నాకు ఎక్సెల్ షీట్లో ఉండేటువంటి డేటాను నేను సర్వీస్ నౌలో రిపోర్ట్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇది మన ఎక్స్టర్నల్ ఇంపోర్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ ఇంపోర్ట్ ద్వారా మీరు రిపోర్ట్ అనేటువంటి జనరేట్ చేయొచ్చు. ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి, సో మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మీకు ఫర్దర్ ఫ్యూచర్లో మిగతా టాపిక్స్ గురించి కూడా మీకు మంచి కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాను. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.